ఇప్పుడు నీ భర్త మారాలని దేవుడి చిత్తము ఒక సమయం ఉంది. దానికోసం నిన్ను నన్ను ప్రేమించమని ప్రార్థించమని, నిన్ను నన్ను ఆ దేవాదేవుడు తన రూపురేఖలలో మార్చుకొని నిన్ను నన్ను త్రుంచబడాలి, విరగొట్టబడాలి, నరుగ్గట్టబడాలి. ఎలా అంటే నా ముద్దు బిడ్డగా ఇక నన్ను చూసినట్టే ఉండాలి నేను చూస్తే. కాబట్టి నీ భర్తని ఇంకా కూడా ఆ దేవాదేవుడు మార్చగలిగే శక్తి ఉంది. కానీ నీలో నాలో మార్పులు రావడానికి ఆ దేవాదేవుడు కొంచెం ఆలస్యం చేశాడంతే, అలక్ష్యం చేయలే. మన పాపాన్ని బట్టి కొంచెం ఆలస్యమైంది. ఈ సమయంలో దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ఆయన్ని మారుస్తున్నావు, అందరినీ మారుస్తున్నావు, నా భర్తను ఎందుకు మార్చట్లేవు, నా కుటుంబ సభ్యులను ఎందుకు మార్చట్లేవు, వాళ్ళందరిని ఎందుకు మారుస్తున్నావు? నీకు తెలీదు ఆ అందరిలో ఆ బిడ్డ ఆ ఇంట్లో ఎన్ని గంటలు ప్రార్థిస్తుందో రోజు. నీకు తెలియదు ఆ బిడ్డ ఎంతసేపు ఎన్ని గంటలు మోకరించి ప్రార్థిస్తుందో. నీకు తెలియదు ఆ బిడ్డ ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తుందో. మరి అలాంటివన్నీ తెలియనప్పుడు ఎలా మాట్లాడేది? ఇంకొకటి ఉందండి ఇక్కడ. మరి తెలియనప్పుడు ఎందుకని మాట్లాడేది? పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే తప్ప మాట్లాడద్దు. నిజంగా అది నిజమైన ప్రార్థన, నిజంగా అది నిజమైన మోకాల ప్రార్థన, నిజంగా అది ప్రార్థనేనా? నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. నో, ఇది నిజమైన ప్రార్థన కాదు. అందరూ బాగుండాలి, అందులో నా కుటుంబం కూడా ఉండేటట్టు చూడయ్యా. ఎందుకంటే పుట్టించింది నువ్వు, ఊపిరి పోసింది నువ్వు, సమస్తాన్ని చేసింది నువ్వు. ఇక నీ దగ్గరికి వచ్చి ఎట్లుంటుందో తెలుసా అండి? దేవాదేవుడి దగ్గరికి వచ్చి అంట మనం సూక్తులు చెప్తుంటే దేవాదేవుడికి ఇట్లుంటుందంట. ఒక చీమ వచ్చి ఒక పెద్ద మనిషితో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎక్కడో అసలు మనం చూడం కూడా చూడవు ఆ చీమని, తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి. కానీ దేవుడు అలా మనల్ని ఏం తొక్కేయట్లేడుగా. ఆగాడు చీమ దగ్గర, ఆగి చెప్పున్నాను నీ బాధ అంటున్నాడు దేవుడు. నిన్ను నన్ను చెప్పాలిగా బాధని. చెప్పిన తర్వాత నేను సమాధానం ఇస్తానని వెయిట్ చేయి అని అన్నప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి కదా. మరి 2025 మొత్తం నిరీక్షణ అంట. మరి నిరీక్షణ పెరిగిందా మనలో? పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రకటించారు. నిరీక్షణ పెరిగిందా తగ్గుతుందా 2026లో? పెరగాలది ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవాదేవుడు చెప్తున్నారు మనందరికీ, మన చిత్తము అంటే నేను మారాలి, అయితే నా భర్త మారాలి అని నువ్వు నీ చిత్తాన్ని తీసుకుపోయి నీ భర్త మీద రుద్దొద్దు. బండ మీద చాపను రుద్దినట్టు భయంకరంగా ఉంటుంది వాళ్ళకి. నా పట్ల జరగాలి దేవుడు త్రుంచబడే కార్యము, కానీ నీ భర్త పట్ల నువ్వు త్రుంచడానికి ప్రయత్నం చేయకు, బిడ్డ దడుచుకుంటాడు. నీ పట్ల నా పట్ల జరిగేది మొదటిగా జరగని, మెల్లగా పాకుతుంది, మెల్లగా వెళ్తుంది, మెల్లగా వస్తాయి మార్పులు. టపా 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 దేవాదేవుడు చేసి నిన్ను నన్ను తీసుకొని స్టేజ్ మీద నిలబెట్టి 10,000 మందికి వాక్యం చెప్పమని అనుకో, పుట్టుక్కుమని ఆనే పడిపోతావు పబ్లిక్ చూడగానే. అందుకే ఏం చేస్తున్నాడు దేవుడు? సిద్ధపరుస్తున్నాడు. ప్రపంచానికి వెలుగుగా మనలందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్వీకరించు. నిన్ను ఆపేవాడు ఎవ్వడు లేడు, దేవుడు తప్ప. కాబట్టి మరి ఎలా దేవుడి చేతిలో ఎలా ఉపయోగించుకోబడాలి? ఎక్కడున్నా సరే ఆ దేవాదేవుడి యొక్క మహిమార్థం ఎట్లా బ్రతకాలి మనం అంటే, మనుషుల మెప్పు కోరకుండా దేవుడితో ముచ్చటించడం మొదలు పెట్టాలి. ఎట్లా? మన పునీతులు చాలామంది ఏం చేశారంటే తెలుసా? మన ఎవరు నిర్మలక కూడా ఒకసారి చెప్తుంటే విన్నానండి నేను మన గ్రూప్లోనే. చాలామంది పునీతులు ఒక్క పునీతులు గారు కాదు, దేవాదేవుడికి వచ్చి మదర్ తెరిసమ్మ గారి నుంచి అక్క చెప్పింది, వచ్చి ఇలా అడిగేవారంట పునీతులు. దేవాదేవుడి దగ్గరికి వచ్చి క్రూసిఫిక్స్ యేసయ్య శిలువ దగ్గరికి వచ్చి అడిగేవారంట పడుకునే ముందు, ఈరోజు నువ్వు నా ద్వారా సంతోషంగా ఉన్నావా యేసయ్య? నేను జీవించిన విధానం ద్వారా నువ్వు సంతోషంగా ఉన్నావా తండ్రి? కళ్ళు మూసుకొని అడిగేవాళ్ళంట. పునీత పాడ్రే పియో గారు కూడా. మనశ్శాంతి ఉంటుందంట వాళ్ళ హృదయంలో. అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం ఇచ్చేశాడు. అవును, నేను సంతోషంగా ఉన్నాను. ఈరోజు ఎంతోమంది వ్యక్తులు బ్రతికారు, చచ్చిపోయారు. కానీ ఎవరు కూడా ఒక క్షణం ఆగి దేవుడి చిత్తం ఏంటి, దేవుడి ఇష్టం ఏంటి, అయ్యా నీ బిడ్డగా నేను ఎలా బ్రతకాలి అని చాలామంది అడగడం మర్చిపోయారమ్మా. కానీ నువ్వు మాత్రమే నా దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నా వల్ల ఆనందంగా ఉన్నావా అని అడిగావు చూడు, అది చాలు తల్లి. ఈరోజు నువ్వు ఒక్కదానివే అనుకుంటా నన్ను మరలా స్లీవకి అప్పచెప్పకుండా ఉన్నది. మన పాపాలు ఉన్నాయనుకోండి, కానీ మరలా 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 బల్లాన్ని దేవుడి యొక్క హృదయంలో దించకుండా ఉన్నది ఎంతమంది మనలో గుండె మీద చేసుకొని చెప్తే ఒక్కరం కూడా లేమండి. కాబట్టి ఆ దేవాదేవుని మనం ప్రతిరోజు అడగాల్సింది ఏంటి తెలుసా? ఎంతమంది బాధ పెట్టారయ్యా, నేనేం అంటలేనయ్యా. గ్రూప్లో చెప్పడం కాదు తల్లి, ప్రార్థన రూపంలోనో అట్లా కాదు.
కానీ దాని ద్వారా ఏం నేర్చుకున్నాం? మనలో ఎంతో కొంతైనా మార్పు వచ్చిందా? ఆ మార్పు రావడమే త్రుంచబడిన తర్వాత వచ్చే ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. నలగొట్టబడిన తర్వాత ఏం జరుగుతుంది? నేను నీలో ఉన్న పాపాన్ని, ఆ యొక్క అయిష్టాన్ని, మనలో ఉన్న లోపాలని అంగీకరించడమే ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ మనలో చాలామందికి ఆధ్యాత్మికంగా ఆ యొక్క ఆశీర్వాదం రాకుండా ఉంటుంది అంటే తెలుసా అండి? అంగీకారం ఉండదు. అవునండి, నేను అన్నానండి, పర్లేదండి, నా తప్పండి, ఎస్ అండి, సింపుల్. కానీ ఒప్పుకోవాలంటే అహం మొత్తం చచ్చిపోవాలి. ఒప్పుకోవాలంటే గర్వం మొత్తం చచ్చిపోవాలి. ఒప్పుకోవాలంటే నీకు నాకు ఈయన ముందు నేనేంది ఒప్పుకోవడం, తక్కువైపోతానేమో. డబ్బున్నంత మాత్రాన ఏమి చేయలేం. డబ్బు లేకపోయినా ఏమి చేయలేం. డబ్బు కన్నా అమూల్యమైనది, అంతస్తు కన్నా అమూల్యమైనది మన తండ్రి ప్రేమ. ఈ ప్రేమను ఎప్పుడైతే మనం పరులకి పంచగలుగుతామో, మేబీ ఇప్పుడు గ్రూప్లో మనం 37 మంది జాయిన్ అయ్యాం, 36 మంది జాయిన్ అయ్యాం. ప్రేమ వంచు ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య అక్క ఉంది, వసంత అక్క ఉంది, సుందర అక్క ఉంది అనుకోండి, ఇంకెవరైనా అక్క వాళ్ళని తీసుకోండి. గ్రూప్లో జాయిన్ అయ్యి అక్క నీ ప్రార్థనలో ప్రేమగానే వాడాలి, ప్రేమ వంచు అనగానే పంచుతారా? ఎట్లా పంచుతారు వాళ్ళు? సందర్భం రావాలి, సమయం రావాలి. ఒక మూవీలో ఎప్పుడో విన్నాను నేను చిన్నప్పుడు, ఆయన అన్నాడంటే నా భార్యకి నా మీద ప్రేమనే లేదు. అరే, ప్రేమను చూపించమంటే చూపిస్తలేదు. ప్రేమను చూపించమంటే చూపిస్తే పుట్టాడు పసికందు నా లెక్క చామంచాయని ఉండాలి, ఉంటే నా భార్య లాగా తెల్లగా ఉన్నాడు. ఆయనది నల్లగా ఉన్నాడు. నా ప్రేమేది, నా ప్రేమ రూపమే కాదు వాడిది, పుట్టిన పసికందుని అంటున్నాడు. ఒక మూవీలో జోక్ అండి నేను చెప్పింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ జరుగుతుంది లోకంలో. కొంతమంది మూర్ఖులు ఉన్నారు, దేవా నన్ను మన్నించు, ఈ మాట అనకూడదంట అవివేకి అని. కానీ దేవుడి యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంట సార్? ఎవడికైతే చావు బ్రతుకంటే భయం ఉండదో, దేవుడంటే భయం ఉండదో, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారంట. 24 గంటలు ఇదెందుకయింది, అదెందుకయింది, ఇది ఎట్లుంది, ఇది అట్లుంది, అన్నం ఎందుకు ఇలా అయింది, కూర ఎందుకు ఇలా అయింది, కూరలో అన్నంలో ఎంటికెందుకు పడింది. చచ్చిపోతావా ఎంటిక పడిన ఫుడ్ తింటే? భార్యదేగా పడింది, పిల్లాడిదేగా పడింది, లేదా చిన్న పాపదేగా పడింది, తీసుకొని పక్కనేసి తినరాదు. రోజు బీడీలు తాగినప్పుడు, సిగరెట్ తాగినప్పుడు, లేదంటే ఇంకేదైనా తాగినప్పుడు, వైన్లు తాగినప్పుడు, లేదా కడుపులోకి పోయి అవి మొత్తం లివర్లని ఖరాబ్ చేయట్లే. చిన్న ఎంట్రుకకు వచ్చిన అది ప్రాబ్లం, అదేనా వెళ్ళి మొత్తం పేగుల్ని కాల్చేస్తుంది అనుకుంటున్నావా? నా బ్రతుకు పాపము కాల్చేస్తుంది మనల్ని. పిల్లల జీవితాలు కాదు. బై మిస్టేక్లో పడితే తింటే తిను, లేకపోతే వెళ్ళిపో బయటికి. దేవుడు ఇంకా ఆనందిస్తాడు ఉపవాసం ఉన్నామని ఒక్కరోజు. ఇలా ఉన్నాం కొంతమంది మనలో. తల్లి నేను తప్పుగా అంటలేనమ్మా, మామూలుగా అనవసరంగా మాట్లాడే వాళ్ళ గురించి. ఇలా అంటే లడ్డుగా అన్న కాదు, అనవసరంగా మాట్లాడుతూ ఉబ్బిపోతూ నేనే మంచిదాన్ని ఆత్మస్థుతి చేసుకుంటూ ఏంటయ్యా నా బ్రతుకు ఇంకెందుకు మరి? భార్యని భర్తని బాధ పెడుతూ ఎలాంటి క్రీస్తు ప్రేమలో మనం ఉన్నామండి. కాబట్టి అమ్మా దయచేసి ఎక్కడైనా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటుంది, నన్ను మన్నించండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడే విషయాన్ని నేను చెప్తున్నాను. నాతో సహా మనం అందరం కూడా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాలో ఏం మార్చుకోవాల్సింది లేదని అస్సలే అనుకోదు. మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనలో.